హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన టీమిండియా ఓడిపోవడం జరిగింది. ఈ సిరీస్లో మన టీమిండియా బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అండ్ బుమ్రాతో పాటుగా రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సిరీస్ తర్వాత మన టీమిండియాకి ఏ టీం తోటి మ్యాచ్లు ఉన్నాయంటే ఇంగ్లాండ్ టీం తోటి T20 సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ అయితే ఉండబోతుంది. ఇంగ్లాండ్ టీం తోటి ఓడిఐ సిరీస్ ముగిసిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతుంది. ఈ సంవత్సరం అంటే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరగబోతుందంటే ఈ సంవత్సరం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది పాకిస్తాన్లో నిర్వహించబోతున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకైతే మన టీమిండియా పాకిస్తాన్కి అయితే వెళ్ళడం లేదు. మరి మన టీమిండియాకి మ్యాచెస్ అనేవి ఎక్కడ నిర్వహిస్తారనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ విషయంతో పాటుగా మన టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచెస్ అనేవి ఏ టీంతో ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో పర్టికులర్గా చెప్తాను. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందుగా మన టీమిండియాకి ఇంగ్లాండ్ టీం తోటి T20 సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ అయితే ఆడబోతుంది. ముందుగా మనం ఈ పర్టికులర్ వీడియోలో ఈ రెండు సిరీస్లు ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి, అండ్ T20 సిరీస్లో ఎన్ని మ్యాచ్లు ఆడబోతుంది, అండ్ ఓడిఐ సిరీస్లో ఎన్ని మ్యాచ్లు ఆడబోతుంది, అండ్ ఈ విషయాలన్నిటితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా మనం తెలుసుకోవాలి. మన ఓడిఐ టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని పెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన కూడా ఒక క్లారిటీ అనేది ఈ పర్టికులర్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందుగా ఇంగ్లాండ్ తోటి T20 సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ ఆడబోతుంది. మన టీమిండియా ఇంగ్లాండ్ టీం తోటి 5 T20 మ్యాచ్లు 3 ఓడిఐ మ్యాచ్లు ఆడబోతుంది. T20 మ్యాచ్లు జనవరి 22 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అండ్ ఓడిఐ మ్యాచ్లు ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సిరీస్లో మన టీమిండియా మొత్తం 5 T20 మ్యాచ్లు ఆడబోతుంది. మొదటి T20 మ్యాచ్ అయితే కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. అండ్ రెండవ T20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడబోతున్నారు. మూడవ T20 మ్యాచ్ జనవరి 28న గుజరాత్లోని రాజ్కోట్ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ నాలుగవ T20 మ్యాచ్ జనవరి 31న మహారాష్ట్రలో ఆడబోతున్నారు. అండ్ ఐదవ T20 మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ విధంగా అయితే ఈ సిరీస్లో ఈ 5 T20 మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ T20 సిరీస్ ముగిసిన తర్వాత మన టీమిండియా ఓడిఐ సిరీస్ ఇంగ్లాండ్ తోటి ఎప్పటి నుంచి ఆడబోతుందంటే ఫిబ్రవరి 6 నుంచి ఆడబోతుంది. ఫిబ్రవరి 6న మొదటి ఓడిఐ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మొదటి ఓడిఐ మ్యాచ్ వచ్చేసి మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆడబోతున్నారు. అండ్ రెండవ ఓడిఐ మ్యాచ్ ఫిబ్రవరి 9న ఆడబోతున్నారు. అండ్ ఈ రెండవ ఓడిఐ మ్యాచ్ వచ్చేసి ఒడిశాలోని కొట్టాక్ బార్బాటి స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ మూడవ ఓడిఐ మ్యాచ్ ఫిబ్రవరి 12న ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ వచ్చేసి గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ విధంగా అయితే ఈ 3 ఓడిఐ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. మన టీమిండియాకి ఈ ఇంగ్లాండ్ తోటి T20 సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ ముగిసిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 8 టీమ్స్ ఏవేవి అంటే ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్. ఈ 8 టీంలు అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ 8 టీంలను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో మన టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ విధంగా అయితే 8 టీంలను 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియాకి మ్యాచెస్ అనేవి ఎప్పుడు ఉన్నాయి, ఏ టీంతో ఆడబోతున్నది చూద్దాం. ముందుగా మన టీమిండియా బంగ్లాదేశ్ టీం తోటి ఫిబ్రవరి 20న ఆడబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ అనమాట మన టీమిండియాకి సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 23న చిరకాల శత్రువు అయినటువంటి పాకిస్తాన్ టీం తోటి ఆడబోతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ మన టీమిండియాకి మూడవ మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్ తోటి ఆడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి సెకండ్ మార్చ్న జరగబోతుంది. మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్ళదు కనుక ఈ 3 మ్యాచ్లు అనేవి UAEలోనే జరుపుతున్నారు. మన టీమిండియా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినా కూడా మ్యాచెస్ అనేవి UAEలోనే జరుపుతారు. సో ఈ విధంగా అయితే మన టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచెస్ అనేవి జరగబోతున్నాయి. సో మీలో ఎంతమంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి మొహమ్మద్ షమి టీమిండియాకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొహమ్మద్ షమి కనుక పూర్తిగా ఇంజరీ నుంచి కోలుకొని టీంలో కనుక తిరిగి వస్తే లాస్ట్ టైం మిస్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీని ఈసారి ఖచ్చితంగా మన టీమిండియా సాధించే అవకాశం ఉంది. సో ఇదంతా పక్కన పెడితే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నటువంటి శ్రేయస్ అయ్యర్ మళ్ళీ తిరిగి టీంలోకి వచ్చే అవకాశం ఉంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవడం మనం చూసాం. తనకు తానుగానే టీం నుంచి తప్పుకున్నాడు, ఇదందరికీ తెలిసిన విషయమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా మేనేజ్మెంట్ శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన టీమిండియా షెడ్యూల్ కానీ, ఇంగ్లాండ్తో జరగబోయే T20 సిరీస్ కానీ అండ్ ఓడే సిరీస్ కానీ వీటన్నిటికి సంబంధించి టీమిండియా స్క్వాడ్ని అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. టీమిండియా స్క్వాడ్స్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడైతే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. మన టీమిండియా ఈ సిరీస్కి అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్క్వాడ్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వీడియో అయితే తప్పకుండా చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా టీమిండియా స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.